సాగు పద్ధతుల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు యువ రైతులు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన రాజు, శ్యామ్, సతీష్ ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో తమదైన శైలిలో ఉపాధి పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు పల్లెరాజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ కంప్లీట్ చేశాడు. అతని తమ్ముడు శ్యామ్ బీటెక్, అన్నయ్య సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. రైతు కుటుంబం కావడంతో చదువుతో పాటు తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడుగా నిలిచేవారు. అలా గత 3 సంవత్సరాల క్రితం నాటుకోళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. 20 కోళ్లతో ప్రారంభించి ప్రస్తుతం లక్షల కోడి పిల్లలను విక్రయిస్తున్నారు. నాటుకోళ్ల వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి బ్రాంచ్ నుంచి రుణ సదుపాయం పొందే డ్రోన్ను కొనుగోలు చేశారు. 20 లీటర్ల కెపాసిటీ కలిగిన డ్రోన్ ద్వారా పొలాల్లో ఎరువులు, విత్తనాలు చల్లుతున్నారు. అధునాతన టెక్నాలజీ కలిగిన ఈ డ్రోన్ ద్వారా 1 ఎకరం పొలంలో ఎరువులు, విత్తనాలను 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో చల్లడం పూర్తి చేయవచ్చని యువ రైతు శ్యామ్ తెలిపారు. డ్రోన్ పరికరాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. మాకు ఒక 8 సంవత్సరాల నుంచి అగ్రిగ్రీన్ ఫార్మ్స్ పేరుతో పౌల్ట్రీ ఫామ్ ఉంది. సో దాన్ని మేము ఇంకా బిజినెస్లో ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి అగ్రికల్చర్ సెక్టర్లో కూడా దిగాము. దాంతో శ్యామ్టెక్ కార్పొరేషన్ అనే కంపెనీని స్థాపించి డ్రోన్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. మనకి డ్రోన్ వచ్చేసి 20 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. దీంతో వచ్చేసి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్, సాలిడ్ ఫర్టిలైజర్స్, సీడ్ బ్రాడ్కాస్టింగ్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా మనకు డిఫారెస్టేషన్లో భాగంగా సీడ్ బాల్స్ కూడా వేయడం జరుగుతుంది. మన డ్రోన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే 1 ఎకరముని మనము 5 నిమిషాలలో స్ప్రే చేయొచ్చు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ల నుండి ప్రశంసలు కానీ అవార్డులు కానీ అందుకోవడం జరిగింది. సో మా జిల్లా అధికారుల నుండి కూడా మేము మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నాము. ఇందులోనే భాగంగా మేము డ్రోన్ ఓపెనింగ్ కార్యక్రమానికి కూడా మా జిల్లా కలెక్టర్ గారు ముజమిల్ ఖాన్ గారు కూడా వచ్చి డ్రోన్ను ప్రారంభించడం జరిగింది. సో అన్ని రకాలుగా అంటే మేము మా సక్సెస్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అధికారులు అయితేనేమి, మా పేరెంట్స్ అయితేనేమి, మా మామయ్యలు అయితేనేమి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రైతులు కూడా మాకు అంత సానుకూలంగా స్పందిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత కారణంగా రైతులు అధునాతన సాంకేతిక వైపు మళ్లాలని, దీనివల్ల ఖర్చు, సమయం 2 తగ్గుతాయని అంటున్నారు యువ రైతులు. వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు, సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.